గోదావరి నదీ తీర ప్రాంతంలో పులస రుచి మజా సీజన్ ముగిసింది. ఇప్పుడు మరో అరుదైన చేప సందడి మొదలైంది. చీరమేను అనేటువంటి ఈ ప్రత్యేక చేప ఏటా కొద్ది రోజులు మాత్రమే లభిస్తుంది. రుచి ఏ స్థాయిలో ఉంటుంది అంటే కేజీ ధర 3,000 రూపాయలు దాటినా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా కొనేస్తున్నారు మాంసాహార ప్రియులు. మరి ఈ ప్రత్యేకమైన చేప ఏమిటో, ఎందుకింత హడావుడి, గోదావరి తీరానికి వెళ్లి చూద్దాం. గోదావరి జిల్లాలో అమితంగా ఇష్టపడే చీరమేను మార్కెట్లో సందడి చేస్తుంది. పులస చేప సీజన్ తర్వాత వచ్చే ఈ అరుదైన చేప కోసం మాంసాహార ప్రియులు ఎగబడుతున్నారు. కాకినాడ, యానం మార్కెట్లో వేలంపాట హడావుడి పెరిగింది. ఒక బకెట్ ధర 28,000 దాటింది. కిలోల లెక్కన 2 నుంచి 3,000 వరకు పలుకుతుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే చీరమేను అందుకోవడానికి దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. చీరమేను గోదావరి నదిలో మాత్రమే దొరికే అరుదైన చేప. సాధారణ వలలో పడని ఈ సన్నని చేపను జాలర్లు, చీరలు, దోమతెరలతో పట్టేవారు. అందుకే దీనికి చీరమేను అనే పేరు వచ్చిందట. ఇప్పుడు ప్రత్యేక వలలు వాడుతున్నారు. సెప్టెంబర్ నుంచి నవంబర్ మాసాల్లోనే ఈ చేప లభిస్తుంది. సముద్రం, గోదావరి కలిసే ప్రాంతంలో మాత్రమే ఈ అరుదైన చేప చిక్కుతుంది. మాత్రం బాగా వస్తుంది. ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఎక్కువ వస్తుంది. వేలు మాత్రం చూపడుతుంది సార్. 1500 అమ్మామండి. ఈ రోజు అయితే 1000 రూపాయలు కలుపుతుంది. ఇప్పండి స్టార్టింగ్ లో అయితే 1500, 1300కి వెళ్ళింది. ఈ రోజు అయితే 1000కి వెళ్తుంది సార్. వేలు కూడా చాలా బాగుంటుంది. ముందు సంవత్సరం అయితే ఈ సంవత్సరం బాగుందండి. చీరమేను పేరు వింటేనే గోదావరి వాసులకు నోరూరిపోతుంది. చింత చిగురు, మామిడికాయ, గోంగూరతో కూరలు, పులుసు, ఇగురు, అలాగే గారెలాగా వండటం గోదావరి వంటింటి ప్రత్యేకత. రుచి అద్భుతం కావడంతో రాజుల భోజన పట్టికలో కూడా ఇదే ప్రధాన వంటకం అయిందని పెద్దవాళ్లు చెబుతుంటారు. అందుకే ధర ఎంతైనా చెల్లించేందుకు మాంసాహార ప్రియులు వెనకాడడం లేదు. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులోని ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉండడంతో పాటు బాలింతల్లో పాల ఉత్పత్తి పెంచుతుందని చెబుతున్నారు. ఏడాదికోసారి మాత్రమే దొరికే ఈ చేప లభ్యత ఇప్పుడు తగ్గిపోతుందని జాలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టార్ట్ అవుద్దండి. కాకపోతే ఇంకా వరద ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా తక్కువగా వస్తుంది. చీరమేని 10 రోజుల్లో బాగా ఎక్కువ అవుద్దండి. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట అనమాట అండి. చీరమేన్ అనేది ఏదో చేప పిల్ల అది ఇది అని అనుకుంటారు. కాదండి, ఇది ఒక ప్రత్యేకమైన ఒక రకమైన చీరమేన్ అంటే ఒక జాతి అండి. ఇది వచ్చి ప్రతి ఒక్కరు కూడా, ఎంత లేనోళ్ళు కూడా ఏదో పట్టుకెళ్ళి ఒక అర్ధ సేరో పావు సేరో తీసుకొని వెళ్ళి వండుకొని తినాలి, సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇది అనే కాన్సెప్ట్ అందరిలో ఉంటుందండి. కాకపోతే అందరు కూడా ప్రత్యేకంగా తినవలసిన చేప అండి ఇది. చీరమేను గోదావరి తీరంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే కనిపించే రుచికర జ్ఞాపకం. పులస వెళ్లిపోయాక గోదావరి వాసులకు మరో పండగే చీరమేను సందడి. అరుదైన రుచితో మాయ చేసే ఈ విలక్షణమైన చేప గోదావరి జలాల్లో ఒక్కసారి తలుక్కుమంటేనే మార్కెట్లో కొనుగోలు పోటీ మొదలవుతుంది. పులస రుచి మజా చూసే సీజన్ ముగిసినా చీరమేను సందడి తారాస్థాయికి చేరుతుంది.